దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ రెచ్చిపోతుంది. ఆ సముద్రమంతా తమదేనని వాదిస్తుంది. చుట్టూ ఉన్న దేశాలను బెదిరిస్తుంది. అయితే ఇప్పుడు చైనా వాదనలకు బెదిరింపులకు ఒకే ఒక ఆయుధం చెక్ పెడుతుంది. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రపు రక్షణ సమీకరణాలను ఆ డెడ్లీ వెపన్ పూర్తిగా మార్చేస్తుంది. ఆ ఆయుధం మరేదో కాదు, భారత సూపర్ సోనిక్ మిస్సైల్ బ్రహ్మోస్. దక్షిణ చైనా సముద్రంలో మరిన్ని బ్రహ్మోస్ క్షిపణులు ల్యాండ్ కానున్నాయి. తాజాగా మరో 9 బ్రహ్మోస్ బ్యాటరీలను ఫిలిప్పైన్స్ కోరుతుంది. చైనాను అడ్డుకోవడానికి బ్రహ్మోస్కు మించిన ఆయుధం లేదని ఈ పసిఫిక్ కంట్రీ భావిస్తుంది. పాకిస్తాన్ భుజంపై ఆయుధం పెట్టి భారత్ను లక్ష్యంగా చేసుకుంటున్న చైనాకు ఢిల్లీ స్ట్రాంగ్ వార్నింగ్స్ పంపుతుంది. డ్రాగన్ కంట్రీని దక్షిణ చైనా సముద్రం నుంచి భారత్ టార్గెట్ చేస్తుంది. అసలు బ్రహ్మోస్ అంటే చైనాకు ఎందుకు భయం? ఫిలిప్పైన్స్ మరిన్ని బ్రహ్మోస్లను ఎందుకు కోరుతుంది? ఇండో పసిఫిక్ ప్రాంతంలో సూపర్ పవర్గా భారత్ ఎదుగుతుందా? వాచ్ ది స్టోరీ. చైనాను గ్రేట్ వాల్ కాపాడడం అసాధ్యమా? చైనా వాళ్ళను బద్దలు కొట్టే భారత్ వెపన్ ఏది? సౌత్ చైనా సీ సమీకరణాలను మారుస్తోందెవరు? ప్రపంచ వింతల్లో ఒకటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. 7వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు వివిధ రాజవంశాల రాజులు దీన్ని నిర్మించారు. ఈ చైనా మహాగోడ నిర్మించడానికి ప్రధానోద్దేశ్యం తమ దేశాన్ని, ప్రజలను రక్షించుకోవడమే. అప్పట్లో ఉత్తర దిశ నుంచి వచ్చే మంగోలియన్లు, సంచార జాతులు పదే పదే చైనాపై దాడులు చేస్తూ ఉండేవారు. ఎన్నో దాడుల్ని తట్టుకుని ఈ గ్రేట్ వాల్ సగర్వంగా నిలిచింది. కానీ కాలం మారింది. శత్రువుల కళ్లు చెదిరేలా రాళ్లతో కట్టిన ప్రాచీన రక్షణ గోడ కాలగర్భంలో తన ప్రాముఖ్యతను కోల్పోబోతోంది. ఇకపై ఆ మహాగోడ చైనాను ఏమాత్రం రక్షించలేదు. ఎందుకంటే దానికన్నా శక్తివంతమైన గోడను సైతం బద్దలు కొట్టే డెడ్లీ వెపన్ ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో అడుగుపెట్టింది. డ్రాగన్ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా ఉణికించే ఆయుధం రాకతో దక్షిణ చైనా సముద్రం లెక్కలన్నీ ఒక్కసారిగా తలకిందులైపోతున్నాయి. ఇంతకు ఆ డెడ్లీ వెపన్ ఏంటి? ఎందుకు చైనా అంతగా ఆయుధానికి భయపడుతోంది? ఆ ఆయుధం మరేదో కాదు, భారత సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్. ఇది ఒకప్పుడు కేవలం భారత్కు చెందిన ఓ ఆయుధం మాత్రమే. 2022 జనవరిలో 3 బ్రహ్మోస్ యాంటీషిప్ క్షిపణి బ్యాటరీల కోసం ఫిలిప్పైన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ $37,50,000. భారత్, రష్యా కలిసి తయారు చేసిన బ్రహ్మోస్ను కొనుగోలు చేసిన మొట్టమొదటి దేశంగా ఫిలిప్పైన్స్ నిలిచింది. నిజానికి బ్రహ్మోస్ క్షిపణిని ఫిలిప్పైన్స్ కొనడాన్ని చూసి కమ్యూనిస్ట్ కంట్రీ పగలబడి నవ్వుకుంది. దక్షిణ చైనా సముద్రంలో తానే కింగ్ అవ్వాలన్నది చైనా లక్ష్యం. దక్షిణ చైనా సముద్ర తీరంలో మొత్తం 8 దేశాలున్నాయి. చైనాతో పాటు వియత్నాం, ఫిలిప్పైన్స్, మలేషియా, బ్రూనై, ఇండోనేషియా, సింగపూర్, తైవాన్ దేశాలు దక్షిణ చైనా సముద్ర తీరాన్ని పంచుకుంటున్నాయి. కానీ చైనా మాత్రం ఆ సముద్ర జలాలన్నీ తమవే అని దబాయిస్తూ వస్తోంది. అక్కడ ఏ దేశాన్ని అడుగుపెట్టనివ్వడం లేదు. ఫిలిప్పైన్స్తో నిత్యం ఘర్షణలకు దిగుతోంది చైనా. డ్రాగన్తో ఎప్పటికైనా ముప్పు తప్పదని మనీలా భయపడుతోంది. అందుకే చైనాను కట్టడి చేయడానికి అవసరమైన డెడ్లీ వెపన్ కోసం ఆ దేశం వెతికింది. క్రమంలో భారత బ్రహ్మోస్ మనీలాను ఆకర్షించింది. అతి తక్కువ ధరకే శక్తివంతమైన ఆయుధం వస్తుందని ఆశించింది. అందుకే బ్రహ్మోస్ క్షిపణులను ఆ దేశం కొనుగోలు చేసింది. సాధారణంగా ఈ విషయాన్ని చైనా తీవ్రంగా ఖండించాలి. భారత సూపర్ సోనిక్ క్షిపణిని పెద్దగా డ్రాగన్ పట్టించుకోలేదు. కానీ దక్షిణ చైనా సముద్రంలో కమ్యూనిస్ట్ కంట్రీ ఆగడాలకు చెక్ పెట్టడానికి భారత బ్రహ్మాస్త్రమే సరైందని మనీలా గట్టిగా నమ్మింది. ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావించుకోవాలి. అమెరికాకు ఫిలిప్పైన్స్ అత్యంత నమ్మకమైన దేశం. చైనాను కట్టడి చేయడానికి అమెరికా సైన్యానికి తమ భూభాగాన్ని కేటాయించింది. సింపుల్గా చెప్పాలంటే చైనా ముప్పు ఎదుర్కోవడానికి అమెరికా ఆయుధాలే శక్తివంతమైనవని జపాన్, దక్షిణ కొరియా, ఆఖరికి తైవాన్ కూడా నమ్ముతున్నాయి. కానీ వాటికి విరుద్ధంగా ఫిలిప్పైన్స్ మాత్రం భారత డెడ్లీ వెపన్కే జై కొట్టింది. మొదటి బ్రహ్మోస్ బ్యాటరీని 2024 ఏప్రిల్లో ఫిలిప్పైన్స్కు భారత్ డెలివరీ చేసింది. రెండో బ్యాటరీ 2025లో మనీలాలో ల్యాండ్ అయింది. మూడో బ్యాటరీ కూడా త్వరలోనే భారత్ ఎగుమతి చేయనుంది. అయితే బ్రహ్మోస్ విషయంలో మనీలా ఆశయాలు ఇప్పుడు మరింత పెద్దవిగా మారాయి. ఫిలిప్పైన్స్ రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ఆ దేశ సైన్యం ఈ ప్రాజెక్టును భారీగా విస్తరించాలని భావిస్తోంది. ఇంటిగ్రేటెడ్ షోర్ బేస్డ్ యాంటీషిప్ మిసైల్ సిస్టమ్ ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా అదనంగా మరో 9 బ్రహ్మోస్ బ్యాటరీలను
కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. ఈ డీల్ కుదిరితే బ్రహ్మోస్ కేవలం ఒక ప్రత్యేక సామర్థ్యమున్న ఆయుధంగా మాత్రమే కాకుండా ఫిలిప్పీన్స్ తీర ప్రాంత రక్షణ వ్యవస్థకు ప్రధాన మూలస్తంభంగా మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఫిలిప్పైన్స్ ప్రస్తుతం అదనంగా 9 బ్యాటరీలను కోరుకుంటోంది. అంటే ఆ దేశం అసలు ఆర్డర్ కంటే 3 రెట్లు ఎక్కువ. ఫిలిప్పీన్స్ రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రణాళిక ఆ దేశ సైనిక ఆధునికత ప్రణాళికలో 2వ దశలో భాగం. ఒకసారి ఆ దేశం మ్యాప్ను పరిశీలిద్దాం. ఫిలిప్పీన్స్ అనేది వివిధ పరిమాణాల్లో మొత్తం 7,000కు పైగా ద్వీపాలు కలిగిన ఒక ద్వీప సమూహం. దీనికి విశాలమైన తీర ప్రాంతాన్ని, రక్షణ కల్పించాల్సిన బహుళ సముద్ర మార్గాలు ఉన్నాయి. కేవలం 3 బ్యాటరీలు ఆ ప్రాంతం మొత్తానికి రక్షణ కల్పించలేవు. మరో 9 బ్యాటరీలు చేరితే మరింత విస్తృతమైన రక్షణ వలయం ఏర్పడుతుంది. ఉత్తర లుజోన్, పశ్చిమ లుజోన్, పలావాన్, అలాగే సులు, సెలబెస్ సముద్రాలు, చివరికి తూర్పు మార్గాలతో సహా ఫిలిప్పైన్స్ మొత్తానికి కూడా రక్షణ చేకూరుతుంది. 9 బ్రహ్మోస్ బ్యాటరీలు వస్తే చైనాతో సముద్రంలో ఘర్షణ పడాల్సిన అవసరం ఉండదు. చైనా దూకుడును ఎదుర్కోవడానికి మనీలా ఎంచుకున్న మార్గం బ్రహ్మోస్. ఫిలిప్పీన్స్ జలాల్లోకి ఏ శత్రు నౌకనైనా ప్రవేశిస్తే ముప్పు తప్పదని హెచ్చరించడమే. సరిగ్గా ఇక్కడే బ్రహ్మోస్ క్షిపణి కీలక పాత్ర పోషిస్తోంది. తన ఉద్దేశాన్ని మనీలా ఎప్పుడూ దాచుకోలేదు. శత్రు నావికాదళ కార్యకలాపాలకు వ్యతిరేకంగా బ్రహ్మోస్ ఒక బలమైన నిరోధక శక్తిగా పనిచేస్తుందని ఆ దేశం బహిరంగంగానే చెబుతోంది. స్కార్బలో షోల్ పగడపు దిబ్బలను జాతీయ ప్రకృతి రిజర్వ్గా చైనా ప్రకటించింది. వివాదాస్పద జలాలపై పట్టు బిగించడానికి బీజింగ్ చేస్తున్న మరో ప్రయత్నమే ఇది. అయితే స్కార్బరో షోల్ దీవులు తమవని ఫిలిప్పీన్స్ వాదిస్తోంది. ఇలాగే వదిలేస్తే చైనాను దీవులన్నింటినీ ఆక్రమించుకుంటుందన్న భయం మనీలాలో మొదలైంది. అందుకే చైనాకు చెక్ పెట్టేందుకు మరిన్ని బ్రహ్మోస్లు అవసరమని ద్వీప దేశం భావిస్తోంది. అయితే బ్రహ్మోస్ క్షిపణులకే ఫిలిప్పైన్స్ ఎందుకు మొగ్గు చూపుతోంది? ఎందుకంటే వేగవంతంగా మొబైల్ ల్యాండ్ బేస్డ్ యాంటీ షిప్ దాడులు చేసే సామర్థ్యం బ్రహ్మోస్ సొంతం. మనీలాకి ఇచ్చిన బ్రహ్మోస్ క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. ఇక బ్రహ్మోస్ డెడ్లీ వెపన్ మాక్ 3 ఫాస్ట్తో శత్రువుపై పిన్ పాయింట్లో దాడి చేస్తుంది. మొబైల్ లాంచర్లు బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించి క్షణాల్లో వేరే ప్రాంతానికి తరలించవచ్చు. అలా చేయడంతో బ్రహ్మోస్ను శత్రువులు లక్ష్యంగా చేసుకోవడం కష్టమవుతుంది. ఈ ఆయుధం తీర ప్రాంతం నుంచే ప్రయోగించబడుతుంది కాబట్టి ప్రతి ఘర్షణకు మనీలా ఖరీదైన యుద్ధ నౌకలను దింపాల్సిన అవసరం లేదు. నేల మీద మోహరించిన బ్రహ్మోస్ సముద్రంలో చాలా దూరంలో ఉన్న శత్రు నౌకలను కూడా ధ్వంసం చేయగలదు. ప్రస్తుతానికి 400 నుంచి 500 కిలోమీటర్లకు పైగా దూరంలోని శత్రువులను లక్ష్యంగా చేసుకునే బ్రహ్మోస్ ఈఆర్ క్షిపణులను ఫిలిప్పైన్స్కి అందించడానికి కూడా భారత్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. బ్రహ్మోస్ ఈఆర్ అంటే బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్. ఈ బ్యాటరీలు ఫిలిప్పైన్స్కి చేరితే మరింత లోతట్టు ప్రాంతాల్లో ఉంటూనే సున్నితమైన సముద్ర ప్రాంతాలను రక్షించగలవు. అయితే బ్రహ్మోస్ను మొదట్లో లైట్గా తీసుకున్న చైనా ఇప్పుడెందుకు భయపడుతోంది? ఫిలిప్పైన్స్ బ్రహ్మోస్ ఒప్పందం చేసుకున్నప్పుడు చైనా ఈ సూపర్ సోనిక్ వెపన్ను లక్ష్మీ బాంబుగా మాత్రమే చూసింది. ఆ వెపన్ తమనేమీ చేయలేదని చైనా భావించింది. కానీ ఆపరేషన్ సింధూర్ డ్రాగన్ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. 2025 ఏప్రిల్లో కశ్మీర్లోని పహల్గాంలో పాక్ ఉగ్రదాడికి దిగింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర కోటలను భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ఎదురుదాడులకు దిగడంతో యాక్షన్లోకి భారత్ సూపర్ సోనిక్ వెపన్ బ్రహ్మోస్ను దించింది. అంతే, శక్తివంతమైన ఆయుధాలను సైతం అడ్డుకునే చైనాకు చెందిన HQ-9, HQ-16 వంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పాకిస్తాన్ మోహరించింది. కానీ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ స్పీడ్ ముందు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు, చైనా ఆయుధాలు తుస్సుమన్నాయి. బ్రహ్మోస్ను అడ్డుకోలేక సైలెంట్ అయ్యాయి. ఈ పరిణామంతో డ్రాగన్ కంట్రీ ఉలిక్కిపడింది. భారత బ్రహ్మోస్ లక్ష్మీ బాంబు కాదని, తమ గ్రేట్ వాల్ను కూడా బద్దలు కొట్టగలవా వెపన్ అని చైనాకు అర్థమైపోయింది. ఇంతకుముందు లైట్ తీసుకున్న ఆ ఆయుధం ఇప్పుడు చైనాకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పుడు విస్తరించిన రేంజ్ బ్రహ్మోస్ను ఫిలిప్పైన్స్ కొనుగోలు చేస్తుంటే భయాందోళనకు గురవుతోంది. నిజానికి ఒక్క ఫిలిప్పైన్స్నే తీసుకుంటే డ్రాగన్ అంత భయపడేది కాదేమో. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా శత్రు దేశాలన్నీ ఒక్కసారిగా బ్రహ్మోస్ వైపు ఆశగా చూశాయి. చైనాను నిలువరించడానికి ఇంతకు మించిన వెపన్ ఎక్కడా లేదన్న అభిప్రాయానికి వచ్చాయి. ఇప్పుడు ఇండోనేషియా కూడా బ్రహ్మోస్ను కొనుగోలు చేస్తోంది. థాయిలాండ్, మలేషియా, వియత్నాం వంటి దేశాలు బ్రహ్మోస్ను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ దేశాలే కాదు, చివరికి UAE, సౌదీ అరేబియా, ఈజిప్ట్ దేశాలు కూడా బ్రహ్మోస్పై ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలోని దేశాలన్నింటిలోనూ ఒకే ఒక సాధారణ అంశం ఉంది. పెరుగుతోన్న చైనా దూకుడు పట్ల ఆందోళన చెందుతూ ఉండడమే. ఇప్పుడు అదే సముద్రంలోకి భారత్ ఎంట్రీ ఇచ్చి చైనా గుండెల్లో గుణపాలు దింపుతోంది. దక్షిణ చైనా సంద్రంలో మోహరిస్తోన్న ప్రతి బ్రహ్మోస్ బ్యాటరీ ఆ ప్రాంతాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకోవాలనుకుంటున్న చైనాకు ధీటుగా భారత్ను బలమైన శక్తిగా నిలబెడుతోంది. బీజింగ్ సముద్ర వాదనలను వ్యతిరేకించి ఎదురు నిలుస్తోన్న దేశాలకు భారత్ ఆయుధాలను అందిస్తోంది.
అదే చైనాను వణికిస్తోంది.